ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. మనం ఈ 4 రోజులు కూడా పండుగ దినాలండి. మనకి ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. మనకి ఈ ధనుర్మాసం వెళ్ళి మకర రాశి వస్తుంది. ఈ మకర రాశిలో ఒక సూర్యుడు ప్రవేశిస్తాడు ధనుర్రాశి నుంచి. ఈ ధనుర్మాసం గొప్పదనం ఏమిటంటే, ధనుర్మాసం దేవతల గిట బ్రహ్మీ ముహూర్తం అంట. మనకేమిటంటే ఈ సంవత్సరం 365 రోజులు కదండి. ఈ 65 రోజుల్లో మనకేంటంటే ఈ మాసాలు, ఈ నెలలు, అయినాలు అన్నీ కూడా మనం లెక్క పెట్టుకుంటాం. వాళ్ళకి ఏంటంటే ఈ తెల్లవారుజామున అనమాట ఈ ప్రాంతం బ్రహ్మీ ముహూర్తం అంటారు. అంచేతే వాళ్ళకి చాలా పవిత్రమైనది కనుక మనం కూడా ఈ మాసాన్ని చాలా పవిత్రంగా మన వాళ్ళు భావిస్తారు. ఈ మాసంలోనే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది చివరి రోజుని. ధనుర్మాసంలో చివరి రోజున గోదాదేవి కళ్యాణం. ఇక్కడ ఏంటంటే భోగ్ అంటే సుఖం అనే అర్థం. అమ్మవారు అయ్యవారితో కలిసి ఆవిడ ఆనందంగా సుఖంగా ఉంటారు ఆవిడ అని చెప్పాలి. అంటే ఈ కళ్యాణం అయిన తర్వాత ఆవిడ ఆయనలో ఐక్యమైపోతుందంటారు. అది గోదాదేవి కళ్యాణం శ్రీరంగంలో చాలా గొప్పగా జరిగిందంటారు. శ్రీరంగం అది వైష్ణవులకి చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం అండి. అది వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇంచుమించుగా అందరం కూడా వెళ్తూ ఉంటాం మామూలుగా. వాళ్ళకి చాలా ఇంకా పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది. ఈరోజు భోగి. ఈరోజు భోగి నాడు ఏంటంటే మన వాళ్ళు భోగి మంటలు వేసుకుంటారు. మనకి ఈ శీతాకాలం వెళ్ళిపోతుంది. అంటే శీతాకాలం వెళ్ళిపోయి ఇంకా మనకి రాబోయేది ఏంటంటే మనకి సూర్యభగవానుడు ఈ మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించేది కాలంలో మార్పు వస్తుంది. మనకి ఈ కాలంలో అంటే వాతావరణంలో మార్పు వస్తుంది, కాస్త వెచ్చదనం వస్తుంది. అంటే ఇంతవరకు దక్షిణ వైపు ప్రయాణం చేసేటువంటి సూర్యభగవానుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. దీన్ని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సంక్రాంతి భోగి మొన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ భోగి నాడు, ఆ భోగి అయిపోయిన తర్వాత సంక్రాంతి నాడు ఇంకా అందరూ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మాయిలు, అల్లుళ్ళు అందరూ కూడా వస్తారండి. చాలా హడావడిగా ఉంటుంది. ఆ అల్లుళ్ళని మరదళ్ళు ఆట పట్టించడం. ఇకపోతే ఈ రోజు ఏంటంటే అన్ని రకాల వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని తలుచుకుంటారు. అన్ని కులాల వాళ్ళు, అంటే అన్ని వర్ణాల వాళ్ళు అని చెప్పాలి. అయితే ఒక్కొక్క చోట ఒక సాంప్రదాయం. పొత్తర్లు అని చెప్పేసి బ్రాహ్మణ్ణి పిలిచి ఇస్తారు. కొంతమంది స్వయం పాకం ఇస్తారు. కొంతమంది పితృ తర్పణాలు వెళ్తూ ఉంటారండి. ఈరోజు చాలా ముఖ్యమైనది. అలాగే ప్రయాగరాజులోను గంగాలోను అక్కడ కూడా ఈ కరెక్ట్గా ఈ మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే సమయంలో స్నానాలు అవి కూడా పవిత్ర స్నానాలు కూడా చేస్తుంటారు ఈ సంక్రాంతి నాడు. అదండి ఈ సంక్రాంతిని అందరూ కూడా ఆనందం. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ పండగ మనకి ఈ రైతులకి, వాళ్ళకి అంటే రైతులు అదే పొలాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు పంటలు అవి చేతికొస్తాయి, కాస్త డబ్బులు అవి కూడా ఉంటాయి. వాళ్ళు కొంచెం ఈ సుఖంగా పండగది చేసుకుందుకు వెసులుబాటు కూడా ఉంటుంది. అంచేత ఈ సంక్రాంతిని అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటారండి. ఈ సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత మనకేంటంటే కనుమ వస్తుంది. ఈ కనుమ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ రైతులు వీళ్ళందరూ కూడా ఈ పశువుల ఎడల కృతజ్ఞతాభావం. అంటే మనకి పూర్వం, ఇప్పుడంటే ట్రాక్టర్లే వచ్చాయి, పూర్వం వృషభాలే మనకి. ఇవి ఎంతో ఈ పొలాల్లో ఎంతో కష్టపడి రైతుతో పాటుగా పనిచేసి అవి రైతుకి ఆ పంటల్ని సమృద్ధిగా పండించేవి. అంచేత ఆ కృతజ్ఞతాభావంతో వాటికి ఈరోజు పూజ చేస్తారు. వాటికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు అవి తినిపించి వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలద్ది, కొంతమంది అంటే ఉన్నవాళ్ళు దానికి కొంతమంది ఆ వెండి కొమ్ములకి వెండితోటి అలంకరిస్తారు, బంగారంతో అలంకరిస్తారు చక్కగా. అలాగా ఆ పశువుని చాలా పవిత్రంగా మనం చూసుకుంటాం. ఇప్పుడు కూడా మన భారతదేశ సాంప్రదాయంలో పశువుల చుట్టూ కూడా రకరకాల కథలు కూడా ఉన్నాయి. మనం దిలీపుడు కథ చూస్తాం. అలాగే విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ఇమ్మంటాడు. అలాగే కార్తవీర్యార్జునుడు, అలాగే జమదగ్ని వాళ్ళని చూస్తాం.
ఏమండి అలాగే మనకి మహాభారతంలో ఈ ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం కూడా పశువులు వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చూస్తాం. అంటే పశు సంపద పూర్వం భారతదేశంలో చాలా సమృద్ధిగా ఉండేది. మనకి మనకి ఇప్పుడంటే ఎరువులు వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఆ పశువుల తాలూకా ఆవు పేడ మూత్రం దాంతోటే మన వాళ్ళు పంటలు పండించేవారు. అది సేంద్రియ ఎరువులు అనమాట. ఇప్పుడు ఈ కాలంలో కృత్రిమైనటువంటి ఎరువులు వచ్చాయి, కెమికల్ వాటితో తయారు చేసినవి. ఇది చాలా ప్రమాదం అంటున్నారు. అయినప్పటికీ జనాభా అది పెరిగారు, దీనికి తగ్గట్టుగా తయారు చేయలేకపోమంటున్నారు. పూర్వం ఒకప్పుడు మన పశు సంపద చాలా ఎక్కువ, ఇప్పుడు రాను రాను కూడా తగ్గిపోతుంది. మనకి దేశీయ ఆవులని మనం చెప్పుకుంటాం. ఆ ఆవులు ఏమిటంటే మనకి వాటికి మూపురం ఉంటుందండి, ఎత్తుగా ఉంటుంది. దేశవాళీ ఆవుకి మామూలు వాటికి అది ఉండదు. అయితే వీటికి వాటికి తేడా ఏంటంటే దేశవాళీ ఆవు పాలు తక్కువగా ఇస్తుందని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరూ కూడా ఈ జెర్సీ ఆవులని అటువైపు వెళ్ళిపోతున్నారు. అయితే ఈ మూపురం ఉన్నటువంటి ఆవు గొప్పతనం ఏంటంటే మనకి సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష దైవం, అతనే సర్వశక్తిమంతుడు. అతడి వల్లనే మనకి ఈ వానలు పంటలు ఏవైనా సరే సమృద్ధిగా పండడానికి అవకాశం. ఆ సూర్యభగవానుడి నుంచి అది తిన్నగా ఆ కాంతి ద్వారా అది ఒక విధమైన శక్తిని పొంది ఆ శక్తిని పాల ద్వారా మనకి అది ఇస్తోందండి. మనం అవి ఎంతో ఆవు పాలు ఆరోగ్యం అంటారు. తల్లి లేని పిల్లలకు కూడా ఆవు పాలు పడతారు, అవి ప్రమాదరహితం. అది ఏమి తిన్నా సరే అది పాలలో మాత్రం అది కనిపించదు, మనకి స్వచ్ఛమైనటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి పాలనే ఇస్తుంది. అంచేత ఈ మధ్యని ఈ గుజరాత్లో ఓ పరిశోధనలో వాళ్ళు ఒకటి కనిపెట్టారు. గిర్ ఆవులని చెప్పేసి చాలా ఫేమస్. అంటే మనకి పొంగునూరు ఆవులు, ఒంగోలు గిత్తలు ఇలా చెప్తారు కదా, అలా దాంట్లోట పరిశీలన చేస్తే అతి తక్కువ పాయింట్ అది అంటారు. ఒక చిన్న ఏవో ఒక సేరు పాలు అనుకోండి, దాంట్లో 2-3 అణువులు బంగారం వచ్చినట్టుగా అంటే చెప్పేది అనమాట. అలా పరిశోధనలో అది తెలియదుట. అంటే దాంట్లో బంగారం ఉంటుంది. అందుకేనేమో ఈ ఆయుర్వేదంలో మన పూర్వకాలం నుంచి కూడా మనకి ఈ అనుపానం ఆవు పాలు మనకి ఇస్తున్నారు. అది అంటే మన కనుమ గురించి చెప్తున్నాను కదా, కనుమ చాలా ముఖ్యమైన పండుగ రైతులకి వాళ్ళకి. ఇకపోతే ముక్కనుమ నాడు ఏం చేస్తారంటే ఈ గ్రామ దేవతల్ని పూజ చేస్తారు. ముక్కనుమ నాడు పూజ చేసి కుటుంబాలతోటి హాయిగా ఉంటారు. అయితే చాలామంది ఆ రోజు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు, వాళ్ళు ఆ రోజు భోజించి ఆ బంధువులతోటి వాటితోటి చాలా ఆనందంగా గడుపుతారండి. అయితే ఈ 3 రోజులు కూడా రకరకాల ఉత్సవాలు మనకి ఇంచుమించుగా భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఈ పండగ చేసుకుంటారు. అంటే ధనుర్రాశి నుంచి ఈ మకర రాశికి ఈ సూర్యభగవానుడు మారేటప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే మహాభారతంలో భీష్మ పితామహుడు ఆయన కూడా ఆయన శరీర త్యాగం చేస్తారు, తర్వాత విడిచిపెడతారు. అంచేత మనకి ఈ 3 కూడా 4 అనుకోండి, అదే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా చాలా గొప్ప పండుగలు. ఈ గ్రామ దేవతలను పూజ చేసి వీళ్ళు ఆ 4వ రోజు ఆ బంధువులతోటి చక్కగా విందులు వినోదాలు అనుభవిస్తారు. అంటే ఇప్పుడు ఏమిటంటే ఈ కాలంలో ఏమవుతుందంటే భోగి నాడు నుంచి కూడా ఈ కోడి పందాలను పెట్టేస్తున్నారు. కోడి పందాలు పెట్టేసి వాటికి చాలా పెద్ద పెద్ద పెండాలు వేసి చాలా భారీ ఎత్తున క్రికెట్ స్టేడియంలో ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ వేదికలు ఏవో తయారు చేసి చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు సమంజసం అనేది నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబం ఏంటంటే పండుగ నాడు అందరూ కలిసి ఒకచోట బంధువుల నుండి తల్లి తండ్రి కొడుకులు మనవలు అందరూ కూడా కాలక్షేపం చేస్తారు, చాలా ఆనందం. పూర్వం అలా చేసేవారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కోళ్ళను పట్టుకుపోయి ఎవరో వాళ్ళు లిమిటెడ్గా ఆ ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి, వాడు ఇంకో ఊరు వెళ్ళిపోతాడు ఎక్కడికో. అంటే చెప్తున్నాను, ఇంకా ఏముందండి ఇంట్లో యజమాని లేడు, అలాగే కొడుకున్నాడు అనుకోండి, వాడికి ఒక వయసు వస్తుంది 20 ఏళ్ళ వాడు ఇంకొక ఊరు వెళ్తాడు. అంటే ఊరంటే ఆ గ్రామాల్లో అంటే స్వగ్రామంలో ఉండి వాళ్ళు పండుగ జరుపుకోవడం వేరు, ఎక్కడికో వెళ్ళి అవి చూస్తూ దాని మీద బెట్టింగులు కట్టి డబ్బులు పోగొట్టుకుని డబ్బులు వచ్చినవాడు ఆనందంగా ఉంటాడు, డబ్బులు పోయినవాడు చాలా విచారంగా ఉంటాడు. పండగ పూట ఇవన్నీ అవసరమా అని మనం ఆలోచించాలండి. అయితే రాను ఇది ఆపలేకపోతున్నాం. దానికి గవర్నమెంట్ కూడా చెప్పింది ఇది చేయకూడదు అని, కానీ దానికి రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఆలోచించి అది ఆఫ్ చేయించాలి. సరేనండి, మనకేంటంటే ఈ పండుగలు చాలా ముఖ్యమైనది. మనకి రాబోయేది ఇంక ఉగాది వస్తుంది. ఇది పుష్యమాసం వెళ్ళిపోతుంది. పుష్యం పోతే మాఘం వస్తుంది.
మాఘం తర్వాత పల్గొనం, దీంతో మనకి మళ్ళీ ఉగాది వస్తుంది. ఇందులో మాఘమాసం కూడా చాలా ముఖ్యమైనటువంటిది మనకి. మాఘమాసంలో ఇప్పుడు ఈ మకర రాశి వచ్చిన తర్వాత సూర్యుడు గమనం మారుతుంది ఉత్తరాదికి. ఇక రాను రాను కూడా మనకి ఎండలు ఎక్కువ అవుతాయి. ఎండలు అంటే మాది ఇక మాఘమాసంలో సూర్య భగవాను తాలూకా పుట్టినరోజు కూడా మనం సప్తమి నాడు జరుపుకుంటామండి. ఇది ఏదో నాకు తెలిసింది ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కమ్మ గురించి ఏదో 4 మాటలు మాట్లాడానండి. అది నేను ఇప్పుడు మా పార్కులో కూడా మేము భోగి మంటలు వేసుకున్నాం. ఆ ఫోటోలు కొన్ని నేను మిత్రుల కోసం అప్లోడ్ చేస్తానండి. శుభం భూయాత్.